కార్యక్రమానికి చేసినటువంటి పేరెంట్స్ తల్లిదండ్రులకు విద్యార్థులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ 1 నిమిషం 2 నిమిషాల్లో చెప్పి ముగిస్తాను. పిల్లల్ని మనం స్కూలుకు పంపిస్తున్నాం కదా, వారికి వారే చదివేస్తారన్న ఉద్దేశంతో మనం అందరం ఉంటాం. కానీ విద్యార్థుల మీద ప్రధానమైన బాధ్యత తీసుకోవాల్సింది తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు. మీ అందరికీ ఒక అంశాన్ని మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను. విద్య అనేది సమాజంలో ప్రధానమైన ఆయుధం. ఈ సమాజంలో పుట్టిన తర్వాత ప్రతి ఒక్క వ్యక్తి జీవించడానికి కానీ సమాజంలో తిరగటానికి కానీ కావాల్సినటువంటి ఆయుధం విద్య అనేది మీ అందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాను. విద్యార్థులు తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, చాలామందిని ఇంతకుముందు పెద్దలందరూ కూడా మాట్లాడుతూ చాలామందిని ఆదర్శంగా చూపించడం జరిగింది. నేను కూడా 1-2 అంశాలు మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను. 1 సావిత్రిబాయి పూలే, 2 బాబాసాహెబ్ అంబేద్కర్. వీళ్ళిద్దరూ కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. వారిద్దరూ కూడా తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, చాలా అధ్వానమైనటువంటి జీవితం అనిపించినటువంటి వారిద్దరూ కూడా ఈ భారతదేశంలో ఒక ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తూ భారత రాజ్యాంగ నిర్మాతగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కానివ్వండి, భారతదేశంలోని ఒక ప్రధాన ఉపాధ్యాయురాలుగా ఉన్నటువంటి సావిత్రిబాయి పూలే గారు కానివ్వండి, వీరిద్దరూ కూడా దేశానికి ఆదర్శమైన వ్యక్తులు మనందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలి. కానీ ఒక అంశాన్ని మీ అందరికీ కూడా తెలియపరుస్తా ఉన్నాను. చదువు అనేది నాకు ప్రధానంగా చాలా ఇష్టం. ఎందుకంటే మీ అందరూ ఎదురుగుండగా మాట్లాడుతున్నాడు పెండ్ర వీరన్ అనే వ్యక్తి ఏదో డిగ్రీ బీటెక్ చదివారని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ మేము చదవటానికి కూడా అర్హత లేనటువంటి పరిస్థితి నుంచి నేను రావటం జరిగింది. కానీ నేను వచ్చిన తర్వాత ఈ సమాజంలో ఇబ్బందుల్ని మనం గమనించిన తర్వాత, సమస్యల్ని చూసిన తర్వాత చదవాలి, చదివించాలి. చదువు అనేది ప్రధాన ఆయుధం. ఈ సమాజంలో చదువు లేకపోతే బతకలేమనే దాన్ని ఆదర్శంగా తీసుకొని దొరికిన పేపర్ అలా దొరికిన అంశాన్ని అలా చదవటం కానీ రాయటం కానీ నేను అనేక ఇబ్బందులు పడుతూ రాస్తూ ఉన్నాను. అనేక సందర్భాలు అనేక అవమానాలు కూడా గురయ్యనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియపరుస్తా ఉన్నా. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు తెలుగు కానీ ఇంగ్లీష్ వచ్చేటప్పటికల్లా కొంచెం ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా తెలుగు ఎంత స్పీడ్గా అయినా రాయగలుగుతాను, ఎంత స్పీడ్గా అయినా చదవగలుగుతాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రముఖమైనటువంటి బాధ్యతగా రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాననే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియపరుస్తా ఉన్నా. మీ అందరి పిల్లల్ని కూడా చదివించాలి. మీ అందరి పిల్లలు కూడా బాగా చదవాలంటే తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇందాక పెద్దలు మాట్లాడుతూ ఏదైనా కనుక ఒక టీచర్స్ కానీ పిల్లల మీద ఎటువంటి కేకలు వేసినట్లయితే ఇమీడియట్లీగా మనం యాక్షన్ తీసుకుంటామని చెప్తా ఉంటారు. కానీ వాస్తవం, ఎందుకంటే ఈ సమాజంలో వ్యర్థం అనేది ఎక్కడి నుంచి పుడుతూ ఉందంటే మనం తీసుకునే నిర్ణయాల ద్వారానే. అంటే గతంలో మన పిల్లల్ని చూసాం. ఎవరైనా కనుక మన పిల్లలకి టీచర్స్ అనేవాళ్ళు కొట్టినా కానీ తిట్టినా కానీ మన భవిష్యత్తు బాగోవాలని వారు నిర్ణయాలు తీసుకుంటున్నారని మన నిర్ణయం తీసుకునేవాళ్ళం. కానీ ఇవాళ మన పిల్లల మీద గారం పెరిగిపోయి, ప్రేమ పెరిగిపోయి, పిల్లల్ని ఇవాళ ఎందుకు పనికిరనే వ్యక్తులుగా తయారు చేస్తూ ఉండటానికి ప్రధాన కారణం తల్లిదండ్రులు అనే విషయాన్ని కూడా మనందరూ కూడా గమనించాలి. అందులో నేను కూడా ఒక బాధ్యుడు అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాను. ఎందుకు ఈ అంశాన్ని అందరికీ తెలియపరుస్తా ఉన్నానంటే, వాస్తవం మన పిల్లల మీద ప్రేమ పెరిగిపోతా ఉంది. పిల్లలు కనుక చదివించాలని, ఎందుకంటే టీచర్స్ ఎవరైనా కేకలేసినా, టీచర్స్ ఎవరైనా కొట్టినా కానీ ఇమీడియట్లీగా ఫోన్ తీసి సంబంధించినటువంటి అధికారులకో సంబంధించినటువంటి నాయకులకో లేకపోతే ఇమీడియట్లీగా వారి మీద యాక్షన్ తీసుకోవాలని మాట్లాడుతున్న పరిస్థితి ఉన్నప్పుడు వారు భవిష్యత్తు కోసం కూడా వారు ఆలోచించుకుంటూ ఉంటారు. కాబట్టి వారు కూడా పిల్లల మీద అంత ప్రెజర్ పెట్టవలసిన బాధ్యత లేదు. కానీ ప్రెజర్ పెట్టకపోతే పిల్లలకి చదువు అనేది వస్తుందా? మీ అందరికీ ఒక విషయాన్ని మీ అందరూ తెలియపరుస్తా ఉన్నా. పిల్లలకి పాము అంటే ఇష్టం ఉండొచ్చు, కానీ తల్లిదండ్రులు పాముని ఇస్తారా చేతికి? ఎందుకని? పాము అనేది ఒక విష జంతువు అని, పాము కరిస్తే ప్రమాదం అని తెలుసు కాబట్టి. అలాగే మనం ఇచ్చే ఈ సెల్ ఫోన్ అనేది కూడా ఒక ప్రమాదకరమైనటువంటి విష జంతువు అనే విషయాన్ని మనందరూ కూడా గమనించినప్పుడు మాత్రమే మన పిల్లలు మనం కూడా బాగుంటామనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియపరుస్తూ, పిల్లలందరూ కూడా డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, ప్రొఫెసర్లుగా అవ్వాలని ప్రతి ఒక్కరు కూడా టార్గెట్ ప్రధానంగా పెద్ద టార్గెట్ అయి ఉండాలి. మనం 2-3 కిలోమీటర్లు పరిగెడతామని టార్గెట్ పెట్టుకున్నప్పుడు మనం 1 కిలోమీటర్న్నర 2 కిలోమీటర్లు లేకపోతే 1 కిలోమీటర్ పరిగెట్టినప్పుడు ఆవేశం వచ్చినప్పుడు ఆగుతూ ఉంటాం. కానీ ఆ టార్గెట్ అనేది కనుక మనకు లేకపోతే మద్దులుగా తయారవుతూ ఉంటాం. మన పిల్లలు కానీ మనం కూడా ఒక అడుగు కూడా ఎదరికి వెళ్ళేవనే
విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియపరుస్తూ విద్యార్థులు తెలియపరిచేది ఏంటంటే మీరందరూ కూడా టార్గెట్ పెట్టుకోవాలి. నేను ఐఏఎస్ అవ్వాలి, నేను ఐపీఎస్ అవ్వాలి, నేను ప్రొఫెసర్ అవ్వాలి, నేను కూడా డాక్టర్ రాఘవరెడ్డి గారి లాగా, లేకపోతే ఏదైతే మన విద్యా సంస్థలు ఏదైతే అధినేత అయినటువంటి మన పెద్దలు శేషారెడ్డి గారి లాగా ఒక బలమైనటువంటి విద్యా సంస్థలను ఏర్పాటు చేయాలి. దానికి ప్రధాన ఎజెండా మనం ఏం తీసుకోవాలని పిల్లలందరూ కూడా ప్రధాన ఒక అంశాన్ని కనుక మనం టార్గెట్ గా తీసుకున్నప్పుడు మాత్రమే ఈ సమాజంలో మార్పు తీసుకురాగలుగుతాం. పిల్లలందరూ కూడా మంచి ఉన్నత స్థాయికి వెళ్తారనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియపరుస్తూ ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి రాఘవరెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే నేను నాయకుడిగా మాట్లాడలేదు. ఈ యొక్క విద్యా సంస్థలో నేను కూడా ఒక పేరెంట్ గానే కార్యక్రమానికి రావడం జరిగింది. కానీ పెద్దలు నన్ను వేదిక మీద పిలిచారు, మాట్లాడమన్నారు కాబట్టి ఈ 2 అంశాలు కూడా మాట్లాడుతున్నాయని విషయాన్ని మీ అందరికీ కూడా తెలియపరుస్తూ, ఆదిత్య విద్యా సంస్థలు అనేది భారతదేశంలోని ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘటనగా చేరిపోతుందనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియపరుస్తూ, ఎందుకంటే డైరెక్టర్గా ఉన్నటువంటి రాఘవరెడ్డి గారు చాలా సౌమ్యంగా, చాలా బాధ్యతగా ఎవరికైనా కనుక ఫలానా విద్యా సంస్థలో ఇబ్బంది ఉందని చెప్పినా, లేకపోతే ఫలానా విద్యా సంస్థలో ఫలానా వారు ఇబ్బంది పెడుతున్నారని చెప్పినా ఇమీడియట్గా వ్యాక్సిన్ తీసుకుని ఆ పిల్లలకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు కూడా బాధ్యతగా ఒక తల్లిదండ్రిగా బాధ్యత తీసుకునేటువంటి రాఘవరెడ్డి గారు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. ఆవేశంగా మాట్లాడిన మంచి పాయింట్స్ చెప్పారు. థ్యాంక్ యూ సార్ వీరన్న గారు.